పల్నాడు జిల్లాలోని దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో సంచలన ఘటన చోటు చేసుకుంది. అత్తపై అల్లుడు పెట్రోల్తో దాడి చేసిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దాచేపల్లి పట్టణానికి చెందిన వాసం లక్ష్మి వయసు 47 సంవత్సరాలు. తను ఇంటి ముందు కూర్చొనుండగా అల్లుడు జక్కా రవి అకస్మాత్తుగా పెట్రోల్తో దాడి చేసి నిప్పంటించాడు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన లక్ష్మి నరకయాతన అనుభవిస్తూ నేల కొరిగింది. ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. క్షతగాత్రురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సింది బదులు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు అద్దంకి నార్కెట్పల్లి హైవేపై బైఠాయించి నిరసనకు దిగారు. నిప్పంటించిన అల్లుడు జక్కా రవిపై ఇప్పటికే ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోలేదని బాధితురాలు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ దాడికి కారణమని ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు రోడ్డుపైనే పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీంతో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న లక్ష్మిని అత్యవసర చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముందుగానే ఫిర్యాదులను పట్టించుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.